అందరికీ నమస్కారం. రెడ్ బుక్ రాజ్యాంగానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చంపపెట్టు లాంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ప్రజల గొంతుకే వినిపిస్తున్న, ప్రజా వ్యతిరేక పరిపాలనపై ప్రజల గొంతుకే వినిపిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఇది తప్పని సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీల అమలు చేసే విధంగా పరిపాలన కొనసాగించాలని, ఇలాంటి చర్యలు ఇవి ఎప్పటికీ సహేతుకం కాదని, ఈరోజు ఇచ్చిన హామీలను విస్మరించి ఈరోజు తల్లికి వందనం ఏదైతే మీరు చెప్పారో, డబ్బులు పడతానని చెప్పారో, తల్లికి వందనం అమ్మఒడి అది కొత్తగా మీరేం పెట్టింది కాదు, మీరేం ఫుల్ ప్లెజ్గా ఇచ్చింది కాదు. అమ్మఒడి జగనన్న ఇది అమ్మఒడి తల్లి ఖాతాలో జమ చేయాలని పెట్టారే తప్ప మీరు కొత్తగా ఇచ్చిన స్కీము పథకాలు ఏం కాదు. ఆల్రెడీ ఒక సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం మీరు తల్లికి పంగనామాలు పెట్టారు. ఇవి పాత డబ్బులు వేసారా, ఈ కొత్త డబ్బులా? మీరు ఏమైనా బకాయిలు ఉన్నట్టు, పాత డబ్బులు వేయకపోతే బకాయి ఉన్నట్టు, ఆ బకాయి ఎప్పుడు వేస్తారు? ఇది కూడా ప్రజలకు తెలిసిన బాధ్యత. మోసపూరితమైన హామీలతో సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు తల్లికి వందనం పేరుతో ఒక సంవత్సరం ఎగ్గొట్టేసి ఆ బాకీలు ఎప్పుడు తీరుస్తారో, కింద సంవత్సరం ఏదైతే వేయాల్సిందో ఇది ఆ బాకీగానే అనుకుంటాం మేము. ఈ సంవత్సరం వేయాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మళ్ళీ మీరు ఆ తల్లికి వందనమని ఆ డబ్బులు వేయాల్సిందిగా కూటమి ప్రభుత్వానికి కోరుకుంటూ, రెడ్ బుక్ పరిపాలన ఎన్నాళ్ళు సాగదు. ఎందుకంటే ప్రజల గొంతుకు వినిపిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు సుప్రీంకోర్టుతో మొట్టుకెళ్ళి తినే పరిస్థితి మీకు వచ్చింది. కాబట్టి ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజా సంక్షేమం ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నారో వాటిపై దృష్టి పెట్టాలని మీకు తెలియజేసుకుంటున్నాను.